అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం గుమ్మడి హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నేను 2 పీసెస్ గుమ్మడికాయలు తీసుకున్నానండి. ఈ పైన పార్ట్ అనేది పీల్ చేసుకొని తీసుకోవాలి. పీలర్తో కొంచెం కష్టంగా ఉంటుందండి, కాబట్టి చాకుతోనే వీలైనంత వరకు ఇది కట్ చేసుకొని తీసుకోండి. వీటిని 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుముకునే గ్రేటర్తో ఈ విధంగా తురిమి తీసుకోవాలి. సో మొత్తం నేను ఈ విధంగా తురిమి తీసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను బెల్లాన్ని కూడా ఇలా చాకుతో కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని తురుముకొని పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడు స్వీట్ చేసుకోవాలన్నా చాలా క్విక్గా చేసుకోవచ్చండి. బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు. సో దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా తురిమి తీసుకున్న గుమ్మడి తురుముని 3 కప్పులు యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న పీసెస్కి నాకు 3 కప్పుల గుమ్మడి తురుము అనేది వచ్చింది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, గుమ్మడి తురుము అనేది ఈ విధంగా మగ్గింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గుమ్మడిలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చి ఇలా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇలాగే దీన్ని వేయించుకుంటే వాటర్ మొత్తం డ్రై అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న గుమ్మడి తురుముకి 1.5 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లం కూడా పూర్తిగా కరిగి గుమ్మడిలో ఉండే వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకు గుమ్మడి హల్వా అనేది చాలా రుచిగా వస్తుందండి. గుమ్మడిలో ఉండే వాటర్ అనేది అలాగే ఉండిపోతే మనకు ఆ టేస్ట్ అనేది రాదనమాట. ఇక్కడ చూసారు కదా, పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయి వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోయిందండి. మనకు జామ్ లాగా అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని అలాగే క్రష్ చేసుకున్న ఇలాచీని కూడా వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే గుమ్మడి హల్వా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.